ನಾವೆಲ್ಲರೂ ರೈತರು ఎందుకు ಬಂದಿದ್ದೀವಿ ಅಂದರೆ ఎందుకు వచ్చినామంటే మన రైతు సమస్యలు అనేటివి మన ఎంఆర్ఓ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఎందుకంటే మన భూములు అంటే గత 40 ఏళ్ళుగా మనము సాగు చేసుకుంటున్నాం. ఈ భూములు అనేటివి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పుట్టబట్టుకొని వచ్చి అప్పుడు బంజరు భూములుగా ఉన్న భూములన్నిటినీ బంగారం పండించే మాదిరిగా మనం అంతా తయారు చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు అన్ని పంటలు వచ్చే సమయంలో ఒక వదంతు అనేది మనకు తెలిసింది. ఏమంటే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, దాని గురించి మన భూములన్నీ గవర్నమెంట్ అనే అక్విజిషన్ చేస్తుంది అనే ఉద్దేశంతో మనము ఆందోళన చెంది రైతులందరూ వచ్చేసి మన ఎంఆర్ఓ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా రైతులందరి తరపున మాకైతే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంకొకటి స్పష్టంగా, ఎందుకంటే మాకు ఏ ఫెసిలిటీ ఇవ్వకపోని, తాగునీరు, కరెంటు తక్కువ ఇవ్వని ఎక్కువ ఇవ్వని ఏమైనా చేయని అప్పులో చేసుకొని మనం బోర్లు దాదాపుగా 1000 బోర్లు వరకు ఉన్నాయి ఒక పంచాయతీలో. రైతులు 1000 బోర్లు అంటే దాదాపుగా 2000 కుటుంబాలు దానిపైన ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ ఇండస్ట్రీని తీసుకురావడం వల్ల మా అందరికీ అన్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దయచేసి మేము ప్రభుత్వ అధికారులతో తెలియజేయడమేమనగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ రావడం ఇష్టం లేదు, మాకు వద్దు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి దీన్ని పునరాలోచించుకొని రైతులకు న్యాయం చేకూరాల్సిందిగా కోరుతా ఉన్నాను. మాకే కావాలి, మేమే రైతులు, మాకే ఉండాలి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾವು ಬಡವರು, ನಾವೊಬ್ಬ ರೈತರು. ನಾವು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಮರದಲ್ಲಿ ಜೋಲಿ ಕಟ್ಟಿ ಆ ಭೂಮಿ ತಾಯಿನ ಕಷ್ಟಪಟ್ಟು ದುಡ್ಕೊಂಡು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನಾವು ಗಂಜಿ ಕೊಟ್ಟು ಇವತ್ತಿಗೆ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಬೇಕಂತ ನಾವು ಅಂದ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಖಂಡಿತ ನೀವು ಖಚಿತವಾಗೂ ನಮ್ಮ ಭೂಮಿ ನಮಗೆ ಕೊಡಬೇಕು. ನಾವು ಅದರಲ್ಲಿ ಒಂದು ಅನ್ನ ತಿಂದು ಜೀವನ ಮಾಡ್ತೀವಿ అಷ್ಟೇ సార్. ఉల్లేకెర దేవరపల్లి పంచాయతీ మరియు బేడిగెర పంచాయతీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన విషయం ఏమంటే అందరు రైతులే. మాకు మొన్న కలెక్టర్ గారు విజిట్ జరగడం జరిగింది, అంటే సందర్శించారు అనమాట మా పంచాయతీ అవుట్స్కట్స్లో. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్, అంటే మాకేమి తెలియదు, దాని గురించి ఏం తెలియకుండా వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. దాని గురించి అందరూ కొంతమంది ఏమంటున్నారంటే ఇండస్ట్రియల్ కారిడార్ పోతున్నాయి, మీరు తోటలు పెంచుకున్నారు, అవి పెంచుకున్న అన్నీ వెళ్ళిపోతాయి అనే ఉదంతం మాకు రైతులకు అందరికీ తెలిసిన తర్వాత ఆందోళనతో అందరూ కలిసి మాకు ఇది ఇష్టం లేదు, ఒకవేళ మీరేమన్నా ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే దయచేసి స్టాప్ చేయండి అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి ఏమంటే గత 35 సంవత్సరాలుగా అన్ని బంజర భూములు వేశారు మావి. టోటల్ బంజర భూముల్ని బంగారు పండించే విధంగా రైతులు అనేది చాలా వాళ్ళ కష్టపడి వాళ్ళ చెమటోడ్చి వాళ్ళ అప్పులు చేసుకొని పురుగుల మందులు తాగి అన్నీ చేసి బోర్లు వేయించుకొని బ్రహ్మాండంగా ఇప్పుడు తోటలు చేసుకుని ఖచ్చితంగా నోటికి ముద్ద అందే సమయంలో మీరు ఇటువంటి పని చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడగడానికి వచ్చాము. అట్ ది సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలియకుండా, అంటే మా పంచాయతీ రైతులకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కార్యక్రమం అనేది జరగడానికి వీల్లేదు అని విన్నవించుకోవడానికి వచ్చాము సార్. విన్నవించుకోవడానికి మాత్రమే వచ్చాము. ఇంకొకటి ఏమంటే ఖచ్చితంగా మీరు దీన్ని ప్రొసీడింగ్ చేయాలి. మా బాధను, మా రైతుల యొక్క బాధను అందరికీ తెలిసే మాదిరిగా మీరు యాక్షన్ తీసుకుంటారని మొట్టమొదటి మండలికి మీరు ఎంఆర్ఓ కాబట్టి, తహసీల్దార్ గారు మొట్టమొదటి అధికారి కాబట్టి మేము వచ్చాము. అట్ ది సేమ్ టైం పంచాయతీకి మొట్టమొదటి అధికారి వచ్చేసి సర్పంచ్ గారు, ప్రజలచే ఎన్నుకోబడిన పర్సన్. అతనికి కూడా ఏమి తెలియదు దీని గురించి, అతనికి కూడా ఏం తెలియదు. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా కలెక్టర్ అనే వాళ్ళు ఎంటర్ కాకూడదు. ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ వెళ్ళేటప్పుడు ఆ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఆ డిస్టిక్ వెళ్తారు. ప్రోటోకాల్ అన్ని బయట పెట్టి వెళ్ళాలి. అలాంటిది మాకేమీ తెలియకుండా, సర్పంచ్ తెలియకుండా, ఈవెన్ రైతులకు ఎవరికి తెలియకుండా మీరు వచ్చేసి మీరు బంజరు భూములు అనేసి ఇవన్నీ రాయడం అన్నది ఎంతవరకు సమంజసం మేము అడుగుతాం.